ఫిబ్రవరి 6న శుక్రుడు కుంభరాశిలోకి వచ్చాడు. ఈ కుంభరాశిలో శుక్రుడు అలాగే శని భగవానుడు జనవరి 10న కుంభం నుండి మీనంలోకి వచ్చాడు. ఎప్పుడైతే మీనరాశిలో శని, కుంభరాశిలో శుక్రుడు ఈ రెండిటి మధ్యలో సుమారుగా 36 డిగ్రీలు ఉండడం వలన దశాంక యోగం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే 360 డిగ్రీలని డైరెక్ట్ గా 360 డివైడెడ్ బై 10 చేస్తే 36 డిగ్రీలు వస్తుంది. కుంభరాశిలో ఉన్నటువంటి శుక్రుడు అలాగే మీన రాశిలో ఉన్నటువంటి శని భగవానుడి మధ్యలో 36 డిగ్రీలు రావడం వల్ల ఈ దశాంక యోగం వలన 4 రాశుల వాళ్ళకి మేలు కలగబోతుంది. ఎవరైతే కుంభరాశిలో జన్మించారో, మీన రాశిలో జన్మించారో, కర్కాటక రాశిలో జన్మించారో మరియు మేష రాశిలో జన్మించారో, ఈ ఉన్నటువంటి నవగ్రహాలు 9. సో ఈ 36ను 9 భాగాలుగా చేస్తే 4 వస్తుంది. ఈ 4 రాశుల వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం లభించబోతుంది. మెయిన్ గా వీళ్ళు అనుకున్నటువంటి 3 పనులు వీళ్ళకి లాభాన్ని చేకూర్చబోతున్నాయి. ఇప్పటి వరకు ఎవరైతే డబ్బులు ఇస్తే తిరిగి రాకుండా ఉన్నారో, మీరు పెట్టుబడులు పెట్టి అనూహ్యంగా నష్టాన్ని చవి చూస్తున్న వాళ్ళు, నూతనంగా పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళు, అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, మెయిన్ గా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ట్రాన్స్పోర్ట్ రంగంలో కానీ, ట్రేడ్ మార్కెటింగ్ కానీ, షేర్ మార్కెటింగ్ కానీ, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు మీరు పెట్టుబడులు పెట్టడానికి ఈ దశాంక యోగం అనేది మీకు అద్భుతమైనటువంటి పరిణామాలని మీ జీవితంలో తీసుకురాబోతుంది. ఒక్కసారి మీరు కర్కాటక రాశిలో జన్మించిన, అలాగే కుంభరాశిలో జన్మించిన, మేష రాశిలో జన్మించిన, మీన రాశిలో జన్మించిన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరని మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను.